హాయ్ హలో అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం డ్రింకింగ్ వాటర్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ క్యాన్స్ అనే విషయం గురించి మాట్లాడదాం. జస్ట్ ఒక త్రీ థింగ్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ త్రీ థింగ్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, అసలు మనం ఎందుకు ఈ వాటర్ బాటిల్స్లో తాగుతున్నాం అసలు వాటర్ని అంటే నాకు అనిపించేది ఇది ఒక పెద్ద మాఫియా అని. అంటే మనకు ఒక భయాన్ని అమ్మేసేసి ఒక రూపాయి ఉండే వాటర్ బాటిల్ని 20 రూపాయలకి అమ్మి దాన్ని మనం తాగేలా చేశారు. ఏందా భయం అంటే మనం పూర్వం అంతా తాగేవాళ్ళం, బావిలో వాటర్ లేకపోతే మన ట్యాప్ వాటర్ అవి తాగేవాళ్ళం. సో ఆ వాటర్ డిస్టిల్డ్ కాదు, అవి తాగితే మీకు రోగాలు వస్తాయి అని చెప్పేసి ఇది అమ్మేసారు ఈ భయాన్ని. భయం ఆల్వేస్ కాస్ట్లియర్, రైట్? సో అట్లా మనము ఈ వాటర్ బాటిల్స్ కి వాటర్ క్యాన్స్ కి అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయామంటే మనం ఎక్కడ పోయినా అదే వాటర్ బాటిల్ అనేది అయిపోయింది. దాని కాస్ట్ రూపాయి అయితే 20 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది ఏంటా అంటే కూలిచ్చి కొట్టించుకోవడం అంటారు దీన్ని. ఇది ఏంటా అనేది నా ఫస్ట్ పాయింట్లో చెప్తాను. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఇదే ఒక దరిద్రం రా నాయన అనుకుంటే ఈ రీసైకిల్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం పడేసిన ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లేసి ఒక డూప్లికేట్ ఫేక్ కంపెనీస్, ఇప్పుడు అంటే వాడు ఇంకొక బ్రాండ్ వేసుకొని వస్తాడు అదే తోటి. సో దాంట్లో ఏదో వాటర్ పోసి అమ్మేస్తుంటాడు, అది ఇంకా దరిద్రం. ఇది ఫస్ట్ దే దరిద్రం అంటే అది ఇంకా పరమ దరిద్రం అనమాట. అవి కూడా మార్కెట్లో చాలా మంది అవుతూనే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ పాయింట్, అసలు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ సేఫా కాదా, ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇందులో వాటర్ సన్ కి ఇదైనప్పుడు, అంటే ఇప్పుడు సన్ రేస్ పడ్డాయి అనుకోండి ఆ వాటర్ మీద, దాంట్లో బీపీ అంటే బైస్ఫాల్ ఏ అని లీడ్స్ అంటారు, వాటిని పలకడం కష్టంగా ఉంటుంది. అట్లాంటి ప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. అవి వాటర్లో ఉంటాయి, తాగేసాక మన బాడీలో కనుక్కోవడం కూడా కష్టమయ్యి. సరే అవి ఉంటే ఏంటి, మనకేం ప్రాబ్లం అంటే, దానివల్ల మెయిన్గా జరిగే నష్టాలు ఏందా అంటే, ఇప్పుడు ఈ అమ్మాయిల్లో లేడీస్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్, మగాల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అని ఉంటాయి. ఆ హార్మోన్స్ మీద ఇవి బాగా ఇంపాక్ట్ చేయబోతున్నాయి. సరే ఆటి ఇంపాక్ట్లు ఏంటంటే, ఆటి ఇంపాక్ట్ల వల్లనే మనకి పెరుగుతున్న ఇప్పుడు ఐవీఎఫ్ క్లినిక్స్ అవన్నీ కూడా. సో అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్త. నేను మారదాం అనుకుంటున్నాను, మీరు మారాలనుకుంటే స్టే ట్యూన్ విత్ దిస్ వీడియో. ఐఎమ్ కమింగ్ విత్ సమ్ ఆల్టర్నేటివ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.